హాయ్ ఫ్రెండ్స్, రైస్ వంపేసి పెట్టేసిన ఇప్పుడే. కర్రీ ఏడు దాకా వచ్చిందో చూద్దాం అనుకుంటున్నాం. చాలా బాగా అయిపోయింది. నైస్. వైట్ కలర్ అయింది ఎందుకు అట్లా అవుతుంది. ఫ్రెండ్స్ మీకు ఒక పొడుపు కొత్త ఇస్తున్నా, వస్తుందా చూద్దాం. ఎవరు ఆన్సర్ రిప్లై ఇస్తారో చూద్దాం. కామెంట్ చేయాలి. మా తాత చెరువులో ఒక 5 కుండలు పాతిండు. ఎప్పుడు 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 అంట. అయితే ఊపితే ఊగుతాయి, పీకితే రావు. ఏంటివి? ఊపితే ఊగుతాయి కానీ పీకితే రావు. ఏంటివి అవి? ఏమో గైస్, నాకు కూడా తెలియదు. మనం ముందే ఆఫ్ బ్రెయిన్. మీరే చెప్పండి, కామెంట్లో చెప్పండి. నాకు తెలిస్తే నేను చెప్పేస్తాను. వావ్, నైస్. కంపల్సరీ చెప్పాలి. ఓకే, రైట్. నేనైతే ఎక్కర్ ఇట్లనే చేస్తా బ్రో. నేనైతే ఇట్లా చేస్తాడే ఫ్రెండ్స్. పెట్టి దాని మీద చెంచా పెట్టాలి. ఒక నిమిషం ఫ్రెండ్స్, మన కర్రీ రెడీ అవ్వడానికి వస్తుంది. సో ఇప్పుడు దీనికి ఏమి వేయాలంటే ఉప్పు, కారం, ధనియా పొడి, కొంచెం గరం మసాలా అన్నీ వేయాలి. ఓకే, చేశాక తిన్నాక చెప్తాం మా పిల్లలు ఏమంటారో ఎలా ఉంటుందనేది చేస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన కర్రీ రెడీ అవ్వడానికి వస్తుంది, ఎండింగ్కి వచ్చింది. నేనైతే ఎప్పుడు ఇట్లనే చేస్తా. ఎట్లుంటుందో తిని చూసి చెప్పాలి. మరి మీరు ఎట్లా చేస్తారో కూడా కొంచెం కామెంట్ చేయండి. ఓకేనా? డిఫరెంట్ చేస్తారా? నేను చేసిన మెథడ్లో ఏదైనా చేంజ్ ఉందా? ఎందుకు కొడుతున్నావే అట్లా వచ్చి? మా అక్కనైతే వచ్చి మొత్తం డిస్టర్బ్ చేస్తుంది. ఆమె అంతే, కొందరు అంతే, వదిలేయాలి. వాళ్ళు వదిలేస్తా, ఊరి మీద పడతారు మళ్ళీ. అప్పటిలోపు మనం ఖాళీ ఉండంగా ఏదో ఒక తిక్క పని చేస్తాం కదా. ఓడు ఇట్లా ఎగ్గులన్నీ పలగొట్టినాం. పలగొట్టిన ఎగ్గులే మా మమ్మీ తెలియదు ఇంకా. ఇది కారం అయితే వేసినాం, సరిపడా రుచికి సరిపడా ఉప్పు వేయాలి. ఓకే, ఉప్పు, ఇంకా నెక్స్ట్ ధనియా పౌడర్. టేస్ట్ వేస్తే మంచిగా ఉంటుంది అన్నట్టు. ధనియా జీలకర్ర పౌడర్ వేస్తే నేను ఎప్పుడు ఇది చేసి పెట్టుకుంటా. ధనియాలు, ఇది హోమ్ మేడ్ ధనియా పౌడర్, జీలకర్ర 2 కలిపి పెట్టేస్తా. ఇంకొకటి గరం మసాలా యాడ్ చేసుకోవాలి కొంచెం. ఇప్పుడు ఇది గరం మసాలా, రైట్. ఒక 1.5 స్పూన్ యాడ్ చేసుకున్నాం. నేనైతే గిట్లనే చేస్తాను. నాకైతే తెలంగాణ భాష చాలా ఇష్టం. ఎందుకంటే పక్క మాసదా. నేను సిద్దిపేట అమ్మాయిని కాబట్టి సిద్దిపేట అంటే నాకైతే తెలంగాణ లాంగ్వేజ్ చాలా ఇష్టం. మళ్ళీ ఎట్లనే మాట్లాడతాం మేము తెలంగాణ వాళ్ళం కాబట్టి. న్యాచురల్గా ఉంటుంది, ప్యూర్ హార్ట్ ఉంటాం మేము. అది బాలకృష్ణ అఖండ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది చూడు, ఏమని? మనసు ఖుషి అవుతుంది అది కార్లో పోయేటప్పుడు. అట్లానే ఉంటుంది. ఇదైతే ఫుల్ మంచిగా వచ్చింది అండి. ఇదైతే మస్తు వచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే. కలర్ నేను చూస్తుంటే టేస్ట్ ఫస్ట్ మా అక్కడికే పెడతాం. సో మన కర్రీ అప్పటి నుంచి కొడుతుంది, ఆకలి అవుతుందని. దగ్గర పడింది, చేయడం అయిపోయింది ప్రాసెస్. సో కర్రీ వేసేదాకా కూడా అవతలేదు, ఏదో ఒకటి ఉంటే తినేస్తుంది. ఇప్పుడే కర్పూజా తింటుంది. మళ్ళా డిమార్ట్ పోవాలంట, ఏం సామాన్ తెచ్చుకుంటుందో. మళ్ళీ కొద్దిసేపు ఒక 2 minutes ఉడికితే అయిపోతుందండి. ఓకే, మా అమ్మ చట్నీల కానీ అన్ని పోపు చేసి పెడితే మేమే సగం తినేసినాం. ఇలా పుష్ప సినిమా వస్తుంది. ఇప్పుడు రెడీ అయిందండి. ఓకేనా? దీని మీద కొంచెం గార్నిష్కి కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది. కొత్తిమీర మా వాడికి తెలియదండి, సాయం చెప్తాడు. జరా తెలియదు కదా, చిన్నపిల్లగాడు కదా. జస్ట్ ఈ 6 pack కోసం ఇక ట్రై చేస్తున్నాం మేము. 6 pack కోసం మొన్న చెప్పింది కదా ఛాలెంజింగ్.
ఎగ్ తింటే కొంచెం కండలు వస్తాయంటే డే 3. ఈరోజు ఊకే బాయిల్డ్ ఎగ్ తినడం ఎందుకని ఎగ్ కర్రీ ఎగ్ కర్రీ చేయమంటే వేస్తున్నాం ఆవిడ. చూడాలి మళ్ళీ నెల రోజులలో ఏం కండలు చెప్తాడు వాడు. చూస్తాను కొండలు అరిగేలా కండలు వేస్తాడని. మూత పెట్టేసి దాని మీద చెంచా పెట్టేయాలి. ఓకే, మూత తీసి పుదీనా వేసిన తర్వాత మా అమ్మ అయితే వీడియో ఉందని తెలియక తింటుంది, ఏమనుకోకూడదు. కొంచెం గ్యాస్ అయితే బంద్ చేసినాం. బటర్ఫ్లై గ్యాస్ పేరు. మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఓకే గాయ్స్, ఇప్పుడు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.